పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం వారు ఏదో రకంగా మరి నిరుపేదల పక్షాన ఉన్నది జగనన్న ఏదో రకంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కల్తీ విషయంలో వచ్చేసరికి ఆ భగవంతుడు కూడా వీళ్ళని క్షమించడు. ఎందుకంటే ఇటువంటి రొచ్చె రాజకీయాల్లోని భగవంతుని కూడా లాగుతున్నందుకు చాలా సిగ్గుచేటుగా ఉంది. అలాగే జగనన్న చేసే ప్రతి మంచి పనిలోని కూడాను వాళ్ళు ఏదో రకంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. అతి తొందరలోనే ప్రజలు మరి చంద్రబాబుకి బుద్ధి చెప్పడానికి రెడీగా సిద్ధంగా ఉన్నారు. మరి జగనన్న ఈరోజు మళ్ళీ కావాలి, మాకు మీరే కావాలి సీఎం అంటూ నీరాజనం పడుతున్నారు. మేడం, ఎప్పుడైనా సరే దేవుని రాజకీయాల్లో చేయడం ఎప్పుడైనా చూసారా? ఇదే మొదటిసారి అంట? ఇదే మొదటిసారి. ఎందుకంటే ఈరోజు చూస్తున్నట్టయితే మరి ప్రజాపక్షాన నిరుపేదల పక్షాన ఉన్నది జగనన్న. అటువంటి మరి ఈ రకంగా రాజకీయాల్లో నేను చూస్తున్నది ఫస్ట్ టైం. ఎప్పుడు జగనన్నని ఎదుర్కోలేక ఏదో రకంగా ఈ కల్తీ విషయాలు పెట్టి మా ప్రజల మైండ్ డైవర్షన్ చేయడం కోసం ఇది చేస్తున్నారు. మేడం, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్, అందుకోసం ఇట్లా చేస్తున్నారు అని చెప్పి అనుకుంటున్నారు. ఆయన క్రిస్టియన్ అనుకున్న వాళ్ళు కరెక్ట్ కాదు. ఆయన అన్ని సర్వమత సమ్మేళనం టైపు మా జగనన్న. ప్రతి ఒక్కరి హృదయాల్లోని ఆ జగనన్న అందరికీ కూడా అన్ని మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు, అన్ని పథకాలు అందించింది మా జగనన్న. ఈ కూటమి ప్రభుత్వం ఏమీ లేదు, దోచుకో అన్నట్టు ఎక్కడ చూసినా ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎంపీలు కానీ ఏ రకంగా కూడా దాచుకో అన్నట్టు ప్రజల ప్రాణాలతో చెలగాటాలు ఆడుతూ మరి అనేక సంక్షేమ పథకాలు నిలిపివేసి ఇస్తానన్న హామీలు తొంగలోకి తొక్కి మరి ఈరోజు ఎంతో మేమేదో అభివృద్ధి చేశాము అంటున్నారు. అభివృద్ధి మాత్రం ఏమాత్రము శూన్యమే.